15వ వచనం నుండి వర్స్ 15. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కాబట్టి సహోదరులరా, అటు వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. స్టెఫెను, ఫొర్మునాతు, అకయీకి అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగు చేసిరి గనుక అటు వారిని సన్మానించుడే. ప్రభు లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. గత వారం మనం ఆలోచన చేశాం. స్టెఫెను ఇంటి వారికి సంబంధించి గత వారం మనం కొన్ని సంగతులు ఆలోచన చేశాం. అకయ అన్నది గ్రీక్ ప్రావిన్స్. అది గ్రీకు దేశాన్ని 2 భాగాలకు విభజిస్తే ఒక భాగం ఈ అకయా ప్రాంతం అంటారు. ఈ అకయా ప్రాంతంలో మొట్టమొదటిసారి సువార్త విని క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన కుటుంబం ఈ కుటుంబం అని గత వారం మనం ఆలోచన చేశాం. ఆ కుటుంబంలో ఉన్న ఒక క్యారెక్టర్ని తీసుకున్నాం, ఒక లక్షణాన్ని తీసుకున్నాం. అదేంటి చెప్పండి? పోయిన వారం ఏం విన్నాం? చెప్పండి. దైవిక వ్యసనం, అడిక్షన్ అనే మాట మనం చూసాం. దే వర్ అడిక్టెడ్. వారు బైబిల్లో ఓన్లీ వన్స్, దేవుని గ్రంథం అంతటిలో ఒకే ఒక్కసారి అడిక్ట్ అనే వర్డ్ వాడబడింది. అది ఇక్కడ మాత్రమే. తెలుగులో తమను తాము అప్పగించుకొనిరి అని ఉంది, కానీ ఇంగ్లీష్లో అడిక్ట్ అని ఉంటుంది. అడిక్ట్ అంటే అర్థం ఏంటి? మానుకోలేని వ్యసనం. చెడ్డ వ్యసనాలు ఉంటాయి, మంచి వ్యసనాలు కూడా ఉంటాయి అని గత వారం ఆలోచన చేశాం. జీవితానికి, కుటుంబాలకి, దేహాలకి నష్టాన్ని కలిగించే వ్యసనాలు ఉన్నాయి. కానీ ఆత్మీయ జీవితంలో దేవునికి సంతోషాన్ని కలిగించే వ్యసనాలు కూడా ఉన్నాయని, ఇది దైవిక వ్యసనమని గత వారం మనం ఆలోచన చేశాం. 3 విషయాలు విన్నాం కదా. ఒకటి, ఈ స్టెఫెను ఇంటి వారికి ప్రభు అంటే వ్యసనం. ప్రభువు మానుకోలేని వ్యసనం. ఎవరికి? ఈ స్టెఫెను ఇంటి వారికి. రెండవది, వారికి పరిశుద్ధులంటే వ్యసనం. ప్రభువుని ఎరిగిన వారంటే వారికి వల్లమాలిన ప్రేమ. క్రీస్తు ప్రభువును అంగీకరించిన పరిశుద్ధులు అంటే వారికి ఎక్కువ ప్రేమ. వారికి పరిశుద్ధులంటే వ్యసనం. మూడవది, వారికి పరిచర్య అంటే వ్యసనం. పరిశుద్ధులకు, దేవుని దాసులకు పరిచర్య చేయటం వారికి వ్యసనం, మానుకోలేని వ్యసనం అని గత వారం మనం ఆలోచన చేశాం. ఈ స్టెఫెను ఇంటి వారికి సంబంధించి మరొక సంగతి ఈ మధ్యాహ్న కాలం వేళ జ్ఞాపకం చేసుకొని క్షేమం పొంది మనం వెళ్దాం. మరలా చూడండి 15వ వచనం. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, అదొక్క ముక్క పట్టుకోండి. స్టెఫెను ఇంటివారు. స్టెఫెను ఇంటివారు. హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫెనస్ అని ఉంటుంది. స్టీఫెన్ అన్నాడు 6వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో, కానీ ఇక్కడ ఏమన్నాడు? స్టెఫెనస్ అని అన్నాడు. స్టెఫెనస్ అని అన్నాడు. సో ఆ స్టెఫెను, ఈ స్టెఫెను ఒకటి కాదు అని కూడా గుర్తుపెట్టుకోండి. అది పోయిన వారం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇద్దరు ఒకటి కాదు. ఈ స్టెఫెను వేరు. ఇతను అకయ ప్రాంతంలో మొదట ప్రభువును నమ్ముకున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ద హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫెనస్. స్టెఫెను ఇంటివారు అనుంది. స్టెఫెను ఇంటివారు అనుంది. నమ్ముకున్నది ఎంతమంది? హలో, నమ్ముకున్నది ఎంతమంది? ఇంటివారందరూ. రైట్, నాకు ఆ మాట కావాల్సింది. పరిచర్య చేసింది ఎంతమంది? ఇంటివారందరూ. అప్పగించుకునేది ఎంతమంది?
ఇంటి వారందరూ అతనును అతని ఇంటి వారందరూ అనే మాట మనం చూస్తాం. ద హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫెను ఇంటివారు అని. ఇతని ఫ్యామిలీ మెంబర్ మరొక చోట ఉన్నాడు, అతన్ని కూడా ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. రోమపత్రిక 16వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక. ఇతను కొరింథీలో ఉంటే ఇతను ఎక్కడ ఉంటాడో చూడండి. 16వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? ఆసియా అన్న అకయా అన్న ఒకటే, ఇంగ్లీష్లో అకయా అని ఉంటుంది, మీరు చూడండి. ఇక్కడ ఏషియా అని తెలుగులో రాశాడు కానీ అకయా అనే ఉంటుంది, అకయా అని ఉంటుంది. అకయాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపనైటునకు వందనములు అని అన్నాడు. ఎపనైటస్ అని ఉంటుంది, స్టెఫనస్ ఎపనైటస్ అని ఉంటుంది. నా ప్రియుడగు ఎపనైటు, ఇతను కూడా ఎవరు? ప్రథమ ఫలం. మేబీ ఇతను స్టెఫెను ఇంటి వారిలో ఒకడు, కానీ ఇతను ఎక్కడున్నాడు? రోమా సంఘంలో ఉన్నాడు. ఇతను రోమా సంఘంలో ఉన్నాడు. వీరు ఎక్కడున్నా కూడా దేవుని సంఘములలో కనిపిస్తారు. వింటున్నారా ఈ మాట? వీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కనిపిస్తారు? దేవుని సంఘములో, పరిశుద్ధుల మధ్య. కొరింథీలో ఉండగా కొరింథీ సంఘములో స్టెఫెను ఇంటివారు ఉన్నారు. రోమాలో ఉన్నటువంటి సంఘములో స్టెఫెను ఇంటివారు ఉన్నారు. వారు పరిశుద్ధుల మధ్య కనిపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధుల మధ్య కనిపిస్తారు. మనమంతా నాటకాలు. ఇక్కడేమో పరిశుద్ధుల మధ్య, బయటికి వెళితే భక్తిహీనుల మధ్య, బయటికి వెళ్తే వారి మధ్య, బయటికి వెళ్తే అసహ్యుల మధ్య, అపహాసకుల మధ్య, దేవునిని ఎరుగని వారి మధ్య. మనం కేవలం మనకు తెలిసిన స్థలాలలో సంఘము మధ్య, పరిశుద్ధుల మధ్య కనబడుతున్నాం. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎవరి మధ్య కనబడుతున్నారు? పరిశుద్ధుల మధ్య. స్టెఫెను ఇంటివారు పరిశుద్ధుల మధ్య ఉన్నారు. అమ్మా, మన సంగతి ఏంటో ఆలోచన చేయండి. ఇప్పుడు పరిశుద్ధుల మధ్య ఉంటాడు, మరొకసారి త్రాగుబోతుల మధ్య ఉంటాడు, మరొకసారి అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవారి మధ్య ఉంటాడు. వీళ్ళు గుంపులు, బ్యాచ్లు మారుతూ ఉంటాయి మాటిమాటికి. కొన్నిసార్లు వీళ్ళ మధ్య ఉంటాం, కొన్నిసార్లు వాళ్ళ మధ్య ఉంటాం, అంతలోనే మన పరిశుద్ధుల మధ్య ఉంటాం. వీళ్ళంతా జంపింగ్ జిలానీలు వీళ్ళందరూ. ఒకసారి పరిశుద్ధుల మధ్య ఉంటారు, కొన్నిసార్లు వాడు తాగి తిరుగుతుంటే వాళ్ళ మధ్య కనబడతాడు. అరే చర్చిలో ఉన్నాడు, ఇప్పుడు వచ్చాడే. అల్లరి చేసే పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళ మధ్య కనబడతాడు, మళ్ళీ ఇక్కడ ఉంటాడు, మళ్ళీ అక్కడ కనబడతాడు, మళ్ళీ ఇక్కడ ఉంటాడు. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? స్టెఫెను ఇంటి వారు అలా కాదు. వారు పరిశుద్ధుల మధ్య. కొరింథీలో ఉన్నా, రోమాలో ఉన్నా, తెస్సలోనికలో ఉన్నా, గలతీ ప్రాంతాల్లో ఉన్నా, వీళ్ళు ఎక్కడున్నారు? పరిశుద్ధుల మధ్య. స్టెఫెను ఇంటివారు. ఈ మధ్యాహ్న కాలం మన ధ్యానం అదే, ద హౌస్ హోల్డ్ ఆఫ్ స్టెఫెను ఇంటివారు. వీళ్ళు ఏ సంఘంలో ఉన్నారు? స్టెఫెను ఇంటివారు చెప్పండి, మనం చదువుకున్న లేఖన భాగాన్ని బేస్ చేసుకొని. ఏ సంఘంలో ఉన్నారు? కొరింథీ సంఘంలో ఉన్నారు. వీళ్ళు కొరింథీ సంఘంలో ఉన్నారు. కొరింథీ సంఘములో ఉన్న ఒక కుటుంబం. అందుకనే ఈ మధ్యాహ్న కాలం మన ధ్యానం ఏంటంటే, స్టెఫెను ఇంటి వారి ఏకత్వాన్ని చూస్తాం. ఇంటి వారందరూ పరిచర్య చేసినా, పాట పాడినా, మందిరానికి వెళ్ళినా, వాక్యాన్ని అంగీకరించినా, ఏమి చేసినా ఎంతమంది చేశారు? ఇంటి వారందరూ. వాట్ ఏ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. ఎంత దీవించబడిన కుటుంబం. భర్త రక్షించబడితే, చాలామంది రక్షించబడిన భార్యలు ఉన్నారు. కొంతమందికి, నేను మిమ్మల్ని నొప్పించట్లేదు, కొంతమంది భార్యలు రక్షించబడ్డారు, నేటికి భర్తలు రక్షించబడలేదు. తల్లిదండ్రులు రక్షించబడితే పిల్లలు రక్షించబడలేదు, పిల్లలు రక్షించబడితే తల్లిదండ్రులు రక్షించబడలేదు నేటి వరకు. కానీ బైబిల్ ఒక ప్రామిస్ చేసింది. ఏంటది? చూడండి ఒకసారి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం. ఒక వాక్యం ఉంది బైబిల్లో. ఏంటది చూడండి. 16వ అధ్యాయం 31వ వచనం. అందుకు వారు, ప్రభువైన యేసునందు నీవు విశ్వాసముంచు,
అప్పుడంటే ఎప్పుడు మా అయ్యా అప్పుడంటే ఎప్పుడు? నీవు నమ్మినప్పుడు, నీవు విశ్వసించినప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అనుంది. నీవును ఇంటి వారును రక్షించబడతారు. నీవు నమ్మితే నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇది బైబిల్లో ఉన్న ఒక ప్రామిస్, ఒక వాగ్దానం. కాస్త అటు ఇటు కావచ్చు, ఆలస్యం కావచ్చు. అలా వింటున్నారా? కొంచెం నా వైపు చూడండి. నీవు నమ్మితే నీ ఇంటి వారందరూ రక్షించబడతారు. ఇంటి వారందరూ వన్నెస్ ఇన్ ద ఫ్యామిలీ. స్టెఫెను ఇంటి వారి ఏకత్వాన్ని మనం ఆలోచన చేద్దాం. నేను 2-3 వచనాలు చదివి వర్తమానంలోనికి వచ్చేస్తాను. బైబిల్లో చాలా చోట్ల ఇంటి వారందరూ అనే మాట కనపడుతుంది. చూస్తారా? త్వరగా చూడండి, ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం, తిమోతి 2వ పత్రిక చూస్తారా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. వచనాలు ఇప్పుడు మాత్రమే చదివిస్తాయి, ఇంక తర్వాత తక్కువైపోతాయి. త్వరగా కమాండింగ్గా చదవండి. ఒనేసిఫోరు ఇంటివారి యందు అని అన్నాడు. ఒనేసిఫోరు అక్కడే కాదు, చెప్పాలి. ఒనేసిఫోరు యొక్క ఇంటివారందరూ పౌలుకు పరిచర్య చేశారు వీళ్ళు. మరొక వచనం చూడండి, 4వ అధ్యాయం అదే పత్రిక 19వ వచనం. 4వ అధ్యాయం అదే పత్రిక 19వ వచనం. అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి మళ్ళీ చెప్పాడు. ఒనేసిఫోరు మాత్రమే కాదు, ఎవరు? ఒనేసిఫోరు ఇంటి వారందరికీ, వారందరూ అని అంటాడు. ఒక వ్యత్యాసమైన వచనం ఒక చోట రాశాడు పౌలు, కొంచెం ఆలోచింపచేసే వచనం. చూస్తారా? ఇవి చదివారు కదా, ఇప్పుడు ఈ వచనం చదవండి. 16వ అధ్యాయం రోమపత్రిక 11వ వచనం చూడండి. రోమపత్రిక 16-11 త్వరగా. హేరోదును ఏమన్నాడు? కొంచెం చెప్పండి, మళ్ళీ చదవండి ఆ మాట. ఎవరిల్లు? నార్కిస్సు ఇంటి వారిలో. ఎవరికి అంటే మిగిలిన వారు? చెప్పండి, మీకు అర్థమవుతుందా? ఏం చెప్తున్నాడు, ఏమో చెప్పుకుంటూ పోతున్నాడు అని అనుకుంటున్నారు. నార్కిస్సు ఇంటి వారిలో ఎవరికి వందనాలు చెప్పన్నాడు అంటే మిగతా వాళ్ళు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ప్రభువునందు లేని వారు ఉన్నారు, ప్రభువునందు ఉన్నవారు ఉన్నారు. సరే, ఈ మధ్యాహ్న కాలం స్టెఫెను ఇంటి వారిలో మనము నేర్చుకునే మరొక శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? ఏకత్వం. అతని ఇంటి వారందరూ కూడా సంఘములో ఉన్నారు, వారందరూ పరిచర్యలో ఉన్నారు, వారందరూ ప్రభువును వెంబడిస్తున్నారు, వారందరూ ప్రేమిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఒకసారి ఊహించండి. భార్య, భర్త, పిల్లలు అందరు బైబిల్ పట్టుకొని చర్చికి వస్తూ ఉంటే చూసే వాళ్ళకి ఎంత బాగుంటుంది. అందరూ ఒకే చోట మోకరించినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నీవు, నీ భర్త, నీ పిల్లలు అందరూ ఒకేసారి కుటుంబం అంతా మందిరంలో కూర్చున్నప్పుడు ఎంత బాగుంటుంది. ఇంటి వారందరూ రైట్. ఇంటి వారిలో ఉన్న ఏకత్వం 3 స్థానాలలో కనిపిస్తుంది. 3 ఏరియాస్లో వారి వన్నెస్ కనిపిస్తుంది. ఆ 3 ఏరియాస్లో వారి ఏకత్వాన్ని ఈ ఉదయకాలం వేళ, ఈ మధ్యాహ్న కాలం వేళ మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకొని వెళ్దాం. చూడండి. మొదటిది 16వ అధ్యాయం 15వ వచనం మరలా చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16-15. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు అనుంది. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలం అని అన్నాడు. పోయినసారి చెప్పాను, గుర్తుందా? హలో ఒకసారి నా వైపు చూడాలి. ప్రథమ ఫలం అంటే అర్థం ఏంటి? మొట్టమొదటిసారి ఆ ప్రాంతములో చెప్పాలి యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన వారు. వారి కుటుంబముకి మాత్రమే సువార్త చెప్పలా,
ప్రాంతములో ఉన్న వారందరికీ సువార్త ప్రకటిస్తే విశ్వసించింది ఎవరు? చెప్పాలి. విశ్వసించింది ఎవరు? స్టెఫెను ఇంటి వారందరూ. స్టెఫెను ఇంటి వారందరూ. నెంబర్ 1, విశ్వాసములో వారి ఏకత్వం. విశ్వాసములో వారి ఏకత్వం. ఆ ఇంటిలో విశ్వాస విషయములో ఏకత్వం ఉంది. ఆ ఇంటిలో విశ్వాస విషయములో ఏకత్వం ఉంది. అతని ఇంటి వారందరూ ప్రభువును విశ్వసించారు. అతని భార్య, అతని పిల్లలు, అతని అన్నదమ్ములు, ఆ ఇంటిలో ఉన్న వారందరూ ప్రభువునందు విశ్వాసం ఉంచారు. విశ్వాస విషయంలో వారిలో ఏకత్వం ఉంది. అంటే అర్థం ఏంటంటే, దీనికి ఒక పేరు పెడదాం. విశ్వాస విషయంలో ఏకత్వం ఉన్న ఈ కుటుంబం ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉంది. చూడండి, ఒక వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 9 నుండి 15 వచనాలు ఉన్నాయి. 15వ వచనం మాత్రమే చూడండి. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? యోగ్యమైన మంచి మనస్సుతో అనే మాట. సరే, 2 గుర్తుపెట్టుకోండి. ఒకటి, విశ్వాసములో ఏకత్వం కలిగిన వారంటే వారి మనస్సులు ఎట్లాంటివి? చెప్పాలి. మంచి మనస్సులు. ఎందుకు మంచి మనస్సులు అన్నానంటే, వాక్యాన్ని చాలా సులభంగా అంగీకరించారు. వారు వాక్యాన్ని చాలా సులభంగా అంగీకరించారు. వాక్యం వారి యొద్దకు చేరింది. వాక్యం వారి యొద్దకు చేరింది. వాక్యాన్ని వారు ఏం చేశారు? అంగీకరించారు. యేసు ప్రభువును నమ్ముకునే విషయంలో వారికి ఉన్న ఏకత్వం, ఇంటి వారందరూ అంగీకరించడం ఎంత గొప్ప విషయం. వారి హృదయాలు, ఆ ఇంటి వారి హృదయాలు యోగ్యమైన హృదయాలు. వాక్యాన్ని అంగీకరించే యోగ్యమైన హృదయాలు. వాక్యం వారి యొద్దకు వెళ్ళగా, వాక్యం వారిని సంధించగా, వాక్యం వారిని దర్శించగా, వాక్యం వారిని ప్రేరేపించగా, ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తునందు ఒకే దినాన బహుశా నమ్మారేమో తెలియదు, లేకపోతే దశల వారీగా నమ్మారో తెలియదు. కానీ ఒకటి వాస్తవం, పౌలుకు తెలిసేసరికి ఆ ఇంటి వారందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. విశ్వాస విషయంలో ఆ కుటుంబానికి ఏముంది? ఏకత్వం ఉంది. దేర్ వన్నెస్ ఇన్ దేర్ ఫెయిత్. విశ్వాస విషయంలో ఆ కుటుంబానికి ఏకత్వం ఉంది. అందరూ ఒకేసారి వాక్యాన్ని అంగీకరించారు. ఆ ఇంట్లో వాక్యం చెప్పడం సులభం. వాక్యం ఈజీగా వెళ్ళిపోతుంది. వాక్యం సులభంగా అంగీకరిస్తారు. వాక్యం సులభంగా అవలంబిస్తారు. వాక్యాన్ని సులభంగా ఆచరిస్తారు. వాక్యము దగ్గర, వాక్యాన్ని అంగీకరించే దగ్గర వారి మనస్సులు యోగ్యమైనవి. ప్రియులరా, వారి మనస్సులు యోగ్యమైనవి. నేను ఇలా చెప్తాను, యోగ్యమైన మనసులు అంటే అర్థం ఏంటో తెలుసా? ఊరికే రాలా ఆ పేరు. వాక్యాన్ని అంగీకరించే దగ్గర చాలా సవాళ్ళు ఉన్నాయి. వారు అంత ఈజీగా వాక్యాన్ని అంగీకరించలా. వారు చాలా సవాళ్ళను ఫేస్ చేశారు. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం మనల్ని సంధించినప్పుడు, వాక్యం మనల్ని దర్శించినప్పుడు కొన్నిటిని ఓవర్కమ్ చేయాలి మనం. ఈ లూకా సువార్త 8వ అధ్యాయం ఆ సమాచారాన్ని చెప్తుంది. చూడండి, ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయం. విశ్వాస విషయంలో వారి ఏకత్వాన్ని చూస్తాం. వారు ప్రభువును కలిసి అంగీకరించారు అని 8వ అధ్యాయం. నేను ఒక్కొక్క వచనాన్ని చదువుతాను. వాక్యం వినాలి. వాక్యం అందరి దగ్గరికి వెళ్తుంది. వాక్యం అందరి దగ్గరికి వెళ్తుంది. కానీ వాక్యాన్ని అంగీకరించింది వీరు మాత్రమే. అకయ ప్రాంతంలో అందరి దగ్గరికి సువార్త వెళ్ళింది. కానీ సువార్తను సులభంగా అంగీకరించింది వీరు మాత్రమే. ఎందుకని చూడండి కారణాలు. 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యము ఎత్తుకొని పోను అని. అంటే అర్థమేంటో తెలుసా? అపవాది
దాడికి లొంగని హృదయాలు వీరివి. వాక్య విషయంలో అపవాది దాడికి లొంగని హృదయాలు వీరివి. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అపవాది ఎత్తుకొని పోవటానికి ప్రయత్నం చేస్తే అపవాది ఎత్తుకొని పోకుండా వాక్యాన్ని హృదయములోనికి చేర్చుకున్న కుటుంబం ఇది. ఇది అపవాది దాడికి లొంగని హృదయాలు కలిగిన కుటుంబం. మీ దగ్గరికి వాక్యం చేరకుండా సులభంగా అపవాది ఎత్తుకుపోతాడు. మీ తలకెక్కట్లా, వాక్యం పోతుంది, లోపలికి పోవట్లా. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇక్కడే కూర్చున్నారు. అమ్మా నువ్వే, సోదరుడా నువ్వే, అమ్మా మీ గురించే మాట్లాడుతుంది నేను, కింద ఉన్నవారు. వాక్యం వెళ్తుంది కానీ హృదయాలను చేరట్లా. ఎవరు ఎత్తుకుపోతున్నారు? వాక్యాన్ని ఎత్తుకుపోతున్నారు. చేతగాని హృదయాలు, అపవాదిని ఎదిరించలేని చేతగాని బలహీనమైన అశక్తులైన పిరికివారైన బలహీనులైన హృదయాలు మీవి కాబట్టి వాక్యం మిమ్మల్ని చేరట్లా. అపవాది సులభంగా ఎత్తుకొని పోతాడు కానీ వీరు రానివల. అపవాది దాడికి లొంగకుండా వాక్యాన్ని తీసుకొని హృదయంలో పెట్టుకున్న వాళ్ళు వీరు. ఈ స్టెఫెను ఇంటివారు. అందుకనే మొట్టమొదటిసారి ఒక్కసారి సువార్త చెప్తేనే ఈజీగా చేస్తారు. నా నమ్ముకుంటారు ఎవరైనా? మేము నమ్ము సార్, కుటుంబం నమ్ముకుంటాం సార్. చేతులు ఎత్తారు, యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకున్నారు. ఆ ఇల్లంతా మార్చబడింది. ఆ ఏరియా అంతటిలో, గ్రీసు దేశం అంతటిలో మొట్టమొదటిసారి అకయా ప్రాంతంలో సువార్తను నమ్మిన మొదటి కుటుంబం. ఎవరు నమ్ముకున్నారు? ఒక్క కుటుంబం బ్రదర్, ఒక్క కుటుంబం. ఎక్కడున్నారు వాళ్ళు? అదిగో అక్కడ ఉన్నారు, స్టెఫెన్ ఇంటివారు. ఎంతమంది విన్నారు? 3000 మంది విన్నారన్నా. సువార్త 3000 మంది విన్నారు. 3000 మందిలో వాక్యాన్ని చేర్చుకున్నది, అంగీకరించింది ఒక్క కుటుంబం. ఏ కుటుంబం? స్టెఫెన్ కుటుంబం. నీ కుటుంబం సంగతి ఏంటి? ఏమా, నీ భర్త మారాడా? నీ భార్య నమ్మిందా? నీ పిల్లలు నమ్ముకున్నారా? నీ తల్లిదండ్రులు మారారా? వాక్యం మేము హృదయాలను చేరకుండా అపవాది ఎత్తుకుపోతున్నాడు. స్టెఫెను ఇంటి వారు తీసుకున్నారు లోపలికి. అపవాది దాడికి లొంగని హృదయాలు కలిగిన కుటుంబం స్టెఫెను ఇంటి వారిది. కాబట్టి వారు ప్రథమ ఫలం కాగలిగారు. కాబట్టి మొట్టమొదటిసారి వారే ప్రభువును నమ్మగలిగారు. నేటి వరకు నమ్మకుండా నామకార్థమైన పై భక్తి చేస్తున్న సోదరుడా సోదరి, నీతోనే ఎన్నేళ్ళు వస్తున్నావు మందిరానికి? నువ్వు ఎంతకాలం నుండి వస్తున్నావు నువ్వు మందిరానికి? ఇప్పటికీ రక్షణ లేదు, బాప్తిస్మము లేదు, సంఘములో నువ్వు చేర్చబడలా, ఉరక వచ్చి వెళ్ళిపోతున్నావు. వాక్యం నిన్ను చేరట్లా. అపవాది సులభంగా ఎత్తుకుపోతున్నాడు. స్టెఫెను ఇంటి వారు అపవాది దాడికి లొంగని హృదయాలు కలిగినటువంటి కుటుంబం మొదటిది. రెండవది 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. చదవండి. రాతి నేల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు తలకాయలు ఊపుకుంటా నవ్వుకుంటా వింటుంటారు వీళ్ళు. రైట్, సంతోషంగా వింటారు. వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదు. ఎవరు వేరు? చెప్పేటప్పుడు ఏం చెప్పే సార్, అసలు గుండె పగిలిపోయి సార్ నాకు. నేను ఇంకా ఆ రోజు అనుకున్నాను నేను యేసుప్రభు విడిచిపెట్టకూడదని. 3 రోజులు ఒక శ్రమ, ఒక సమస్య, ఎత్తిపోయి బండి పట్టుమని ఏమైందంటే పడిపోతుంది సార్. మరి శ్రమ అట్లా వచ్చే మరి ఏం చేద్దాం, పడిపోతుంది. ఈజీగా, చాలా సులభంగా. ఇది ఒక 3 వారాలు వీళ్ళని పట్టలేరు, 3 వారాలు రమ్మని ముందుకు ఇగ్గినా ముందుకు రారు. కొంచెము కాలం
స్టెఫెను ఇంటి వారు అలా కాదు. శోధనను శ్రమనకు లొంగని కుటుంబం, అపవాది దాడికి లొంగని హృదయాలు కలిగిన కుటుంబం స్టెఫెను ఇల్లు. రెండవది, శ్రమలకు శోధనలకు లొంగని కుటుంబం. శ్రమలు వచ్చిన వాక్యాన్ని విడిచిపెట్టలేదు వీరు, శోధన వచ్చిన వాక్యాన్ని విడిచిపెట్టలేదు వీరు. వాక్యము పనిచేయకుండా, వాక్యం మన హృదయాలలో కార్యము జరిగించకుండా ఒక శోధన, ఒక శ్రమ నిన్ను పాడు చేస్తుంది. వీళ్ళు శోధనలకు శ్రమలకు లొంగే కుటుంబం కాదు ఇది. శ్రమలకు శోధనలకు లొంగని హృదయాలు కలిగిన కుటుంబం ఎవరు? స్టెఫెను కుటుంబం. ఎంత అద్భుతమైన కుటుంబం. అపవాది దాడికి లొంగరు, వాక్యాన్ని తీసుకుంటారు. వాక్యమే ముఖ్యం. శ్రమలకు శోధనలకు లొంగరు, వాక్యమే ముఖ్యం. వాక్యమే ముఖ్యం. వాక్యాన్ని అంత ఈజీగా వదిలిపెట్టరు. సువార్త దొరికింది, లోపలికి తీసుకొని గుండెల్లో పెట్టుకున్నారు, మేము ప్రభువును విడిచిపెట్టమని. వీరు శ్రమలకు శోధనలకు లొంగని హృదయాలు కలిగిన కుటుంబం. మూడవది, 8వ అధ్యాయం 14వ వచనం. 8:14. ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది. వీళ్ళు కొద్ది కాలం ఉంటారు. కాలం గడిచిన కొలది అంటే వీళ్ళు అది 3 వారాలు బొమ్మలు అవన్నీ ఏవి శ్రమ వీళ్ళు 3 వారాలు కాదు, వీళ్ళు 3 నెలలు ఉంటారు. చూడండి, విని విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. వీరు ఇంకా వచ్చా నిలబడ తుముకు పడిపోయింటారు. అంటే ఫలానికి వచ్చినట్టుంటుంది, కంప్లీట్ కాదు, ఎగిరిపోయింటుంది అప్పుడే. కాలము గడిచిన కొలది వీళ్ళను అణిచివేసేవేవి? ఐహిక విచారాలు, ధనభోగాలు, ఈ జీవన వ్యాపారం. డబ్బును చూస్తే చాలు, లగ్జరీ లైఫ్ను చూస్తే చాలు. ఇలా చెప్పనివ్వండి, ఐహిక విచారాలకు లోకానికి లొంగని హృదయాలు కలిగిన కుటుంబం, అపవాది దాడికి లొంగని హృదయము కలిగిన కుటుంబం అది. శ్రమలకు శోధనలకు లొంగని హృదయాలు కలిగిన కుటుంబం మాత్రమే కాదు, చెప్పండి, లోకానికి ఐహిక విచారాలకు లొంగని కుటుంబం. వినాలి. ఈ మూడిటిని ఎదిరించి వాక్యాన్ని లోపలికి తీసుకున్నారు. కాబట్టి వారు మొదటి ప్రథమ ఫలం కాగలిగారు. ఒకరు కాదు, ఇంటి వారందరూ వారి దగ్గర, ఆ ఇంటి వారి దగ్గర డబ్బు పనిచేయదు, ఆ ఇంటి వారి దగ్గర శ్రమలు పనిచేయవు, ఆ ఇంటి వారిని శోధన ఓడించదు, ఆ ఇంటి వారి మీద అపవాది దాడి పనిచేయదు. అక్కడ వాక్యము మాత్రమే పనిచేస్తుంది. ఆ ఇంటిలో వాక్యము మాత్రమే పనిచేస్తుంది. ఆ ఇంటి వారికి వాక్యమే ముఖ్యం. అపవాది ఓడిపోతాడు, శ్రమలు ఓడిపోతాయి, లోకం ఓడిపోతుంది, ధనం ఓడిపోతుంది. విశ్వాస విషయంలో వారందరూ ఒకే మాట మీద ఉంటారు. ఆ స్టెఫెను ఇంటివారు. ఆ కొరింథీ సంఘం ఎంత ధన్యమైన సంఘం, ఇలాంటి కుటుంబాన్ని కలిగిన సంఘం. ఉన్నాయా మన కుటుంబాలు ఇలా? స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలం. 3,000 మంది ఉన్నారన్న, ఒక్కడు నమ్ముకున్నాడు. ఒక్క కుటుంబం. ఊరికంటున్న మాట వరుసకి 3,000 అని కాదు, 10,000 మందిలో ఒక్క కుటుంబం. అపవాది, శ్రమ, శోధన, లోకం, ధనం ఇవి అడ్డగించాయి సువార్త పని చేయకుండా, వాక్యము లోపలికి వెళ్లకుండా. కానీ వాటన్నిటినీ అధిగమించి వాక్యాన్ని అంగీకరించి క్రీస్తు ప్రభువుని రక్షకునికి అంగీకరించిన కుటుంబం. ఒకరు కాదు, ఇద్దరు కాదు. తమ్ముడు నమ్ముకున్నాడు, అన్న నమ్ముకున్నాడు, చెల్లి నమ్ముకుంది, అక్క నమ్ముకుంది, ఆమె నమ్ముకుంది, ఆయన నమ్ముకున్నాడు, పిల్లలు నమ్ముకున్నారు, ఇంటి వారందరూ నమ్ముకున్నారు. విశ్వాస విషయంలో ఏకత్వం కలిగిన కుటుంబం.
దేర్ వన్నెస్ ఇన్ దేర్ ఫెయిత్. నెంబర్ 1. నెంబర్ 2, వారి ఏకత్వం విశ్వాస విషయంలో మాత్రమే కాదు. రెండవది చూడండి, 16వ అధ్యాయం మరలా చదవండి, అదే వచనం, 16వ వచనం, 16వ అధ్యాయం 15వ వచనం, సారీ, తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని. ఇప్పుడు నేను ఇట్లా చదువుతాను, ఏమైనా తప్పుంటే మీరు చెప్పండి. స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు ఆయన పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడనియు మీకు తెలియను. ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్? మీకేమర్థమైంది ఇప్పుడు? విశ్వసించింది ఎంతమంది? అందరూ. వీళ్ళందరూ కలిసి కట్టగట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటది? ఏంటది చెప్పండి. పరిశుద్ధులకు మామా వెనుకున్న వాళ్ళు కొంచెం మీరు కూడా చెప్పండి అమ్మా, అప్పుడప్పుడు, మొత్తం ఫస్ట్ నుంచి వద్దు, అప్పుడప్పుడని చెప్పండి. చెప్పండి. పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి తమను తాము అప్పగించు. ఎంతమంది? అందరూ. ఆ మాట పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, వారి నిర్ణయాలలో, వారి తీర్మానాలలో ఏకత్వం, విశ్వాసములో ఏకత్వం, వాక్యము దగ్గర వారికి ఏక మనసు ఉంటుంది. వారి ఏకత్వం, భార్య భర్త విభేదించరు. మాత్రమే కాదు, తీర్మానాలలో, నిర్ణయాలలో ఏకత్వం. తీర్మానాలు, నిర్ణయాలలో వారిది ఏకత్వం, వారిది ఒకే మాట. ఇంట్లో తండ్రి అన్నాడు మేము పరిశుద్ధులకు పరిచయం చేస్తానంటే భార్య ఏమంది? అయ్యా మేము నీతోనే, మేము చేస్తాం. కుమారులు ఏమన్నారు? మేము నువ్వు చేస్తాం. కుమార్తెలు ఏమన్నారు? మేము నువ్వు చేస్తాం. అన్నదమ్ములు ఏమన్నారు? మేము నువ్వు చేస్తాం. ఆ ఇంటిలో, స్టెఫెను ఇంటి వారిలో, నిర్ణయాలలో, తీర్మానాలలో వారికి ఏముంది? ఏకత్వం ఉంది. నీ భర్తకు నీకు ఏకత్వం ఉందా? నిర్ణయాల దగ్గర, తీర్మానాల దగ్గర? అమ్మా చెప్పండి. నీ భార్యకు నీకు ఏకత్వం ఉందా? నిర్ణయాల దగ్గర, తీర్మానాల దగ్గర? ఎడ్డమంటే తెడ్డం. కొంతమంది, ఒక తెలివిపరుడు ఒక ఆయన చెప్పాడు, సింపుల్ సార్, నా భార్య ఏం లేదు, నేను ఇట్లా అంటే ఇట్లా అంటది, అందుకని నేను ఫస్ట్ ఇట్లా అంటాను, తను ఇట్లా అంటది, నాకు పని జరుగుతుంది అన్నాడు ఆయన. నేను ఎడ్డం అంటే మేము తెడ్డం అంటది, అప్పుడు నేనే ఏమంటాను? తెడ్డం అంటాను. ఆమె ఏమంటది? నాకు కావాల్సింది అదే, పని జరిగింది. కానీ వీళ్ళ మధ్య ఏముండదు? ఏకత్వం ఉండదు. ఏకత్వం ఉండదు. ఇంకొక ఆయన అన్నాడు, నేను ఎంత మంచి బట్టలు తెచ్చినా నా పిల్లలకి నా భార్య ఏ రోజు బాగుందని లేదన్నా. ఏ రోజు బాగుంది అనే మాట నోటి నుండే రాదు, నా జీవితకాలం రాదన్నాడు ఆయన. ఏం లేదు. ఏకత్వం లేని కుటుంబాల పరిస్థితి తెలుసా? దాని ఫలితాలు, పర్యవసానాలు తెలుసా? ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళొద్దాం రండి. పాత నిబంధనలో ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, 27వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఇస్సాకు ఏశావును పిలిచాడు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని, నీ వెల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. 5వ వచనం చూడండి, ఇదే పాయింట్. ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. 6వ వచనం. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అయిన ఏశావుతో ఇలా చెప్పటం. కింద వచనం, 7వ వచనం చివరి భాగం. వింటిని
కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయు. ఏశావును దీవించబోయే సంగతి ఎవరికి చెప్పలా? ఇస్సాకు రిబ్కాతో చెప్పలా. షేర్ చేసుకునింటే వీళ్ళ మధ్య చర్చ వచ్చిండేది. ఈ మేల్ డామినెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి కొన్ని. ఈ మేల్ డామినెంట్ పర్సనాలిటీస్ పురుషహంకారులు అంటారు కదా. నేను పురుషుణ్ణి కనుక, నువ్వేం చేస్తే పురుషుడికి పుట్టినావు? ఎవరిచ్చింది ఇది? ప్రభు ఇచ్చింది కదా, ఇంకెందుకు అది చేయించడం? నువ్వు సంపాదించుకునేది అయితే నువ్వు అది చేయించు. ఇక్కడేం తక్కువ ఉంది కదా. ఈ మేల్ డామినెంట్ పర్సనాలిటీ, నేను అంటే వాళ్ళని చెప్తున్నాను, ఇక్కడ కూడా ఉన్నారు, తర్వాత వస్తాను. చెప్పినావా అంటే వాళ్ళకేంది సార్ చెప్పేది? వాళ్ళకేంది చెప్పేది? మా నాయన చెప్పలేదు, మా అమ్మకు, మా తాతళ్ళు చెప్పలేదు, నేను చెప్పను. మేము ఏదంతే అది. వాళ్ళకేం తెలీదు, వాళ్ళకి చెప్పను. వాళ్ళు పడిండల్లా. ఇదే మాట అనండి, నిజంగా నేను సొంతం కల్పించి చెప్పట్లా, మనకు స్టోరీకి తెలీదు. వాళ్ళు పడిండల్లా. ఇదే వాడే పడిండల్లా. ఊరికెట్లా పడిండల్లా. ఏం చెప్తావు వాళ్ళకేం చెప్తావు? పిల్లరా, ఒక మాట, నీ అధికారమైన నీ బలమైన, ఒక ఆయన నాతో చెప్పిన మాట, నేను ఇంటి బయట నిలబడ్డాను, పొద్దున్న ఇక్కడికి వచ్చాడు, మీ ఇల్లు బాడీకి కావాలన్నాడు. ఇల్లుంది కదా మీకు అన్నాను నేను. అప్పుడు ఆయన ఒక స్టోరీ చెప్పాడు, ఒక మాట అన్నాడు. ఆమె పోయినప్పుడే నా బలమంతా పోయింది వై, నా అధికారం అంతా పోయింది వై అన్నాడు నాతో. ఆమె పోయినప్పుడే నా బలమంతా పోయింది, నా అధికారం అంతా పోయింది వై. నా మాట ఎవరు వినరు వై. నీళ్ళు, గ్లాస్ నీళ్ళు నాకు తెచ్చివ్వండి అంటే తెచ్చిచ్చేవాళ్ళు లేరు వై. మన విర్రవీగుడుతనమైన, మన అహంకారమైన, మన బలమైన వాళ్ళు చెప్పినంత విన్నంత కాలమే, వాళ్ళు బతికినంత కాలమే. తర్వాత ఎవడు పట్టించుకోండి. నిన్ను నీళ్ళు తెచ్చి అంటే తెచ్చుకోపో అనే వాళ్ళే ఉంటారు. వణుక్కుంటా తెచ్చించేది జీవితకాలంలో వీళ్ళు మాత్రమే. ఒక పురుషుని బలం, ఒక పురుషుని అధికారం, ఒక పురుషుని అహంకారం భార్య ఉన్నంత కాలమే. మీరు కావలిస్తే చూడండి, ఎవరినైనా చూడండి, భార్య చనిపోయిన భర్తలైన ముసలి వాళ్ళను చూడండి, వీళ్ళు బతుకుతారు. మళ్ళా వాళ్ళే నీళ్లు తెచ్చుకుంటారు, వాళ్ళే అన్నం పప్పు చేసుకుంటారు, వాళ్ళే బట్టలు ఉతుక్కుంటారు, అంత వాళ్ళే. వాళ్ళు మన మీద ఆధారపడలా, మనం వీళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాం. అయితే ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఉంది. కొంతమంది వీళ్ళ మీద ఆధారపడి బతుకుంటారు. మీకు సమస్య. వంట వీళ్ళే, నీళ్లు వీళ్ళే, అన్నీ వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఇది ఫిమేల్ డామినెంట్ పర్సనాలిటీస్. వీళ్ళు ఏమంటే అదే. మీరు కూడా బతకలేరు రేపొద్దున. ఒకటి అరా ఉంటారు. పిల్లరా, ఆదాము హవ్వలను దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దైవాధికారానికి అప్పగించుకొని తన భార్య తన దగ్గరికి, వినండి ఎంత గమ్మత్తు చూడండి, మీరు వినండి. హవ్వను ఎక్కడి నుండి తీశాడు? పక్క నుండి. హవ్వ వచ్చిన తర్వాత బైబిల్ ఏమంటుందంటే వారిద్దరూ ఆల్రెడీ వాళ్ళెవరు గతములో ఏక శరీరమే. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ కలిపిన తర్వాత దేవుడు ఏమన్నాడు? వారిద్దరిని ఏక శరీరం. ఏక శరీరం అయితే నా కన్ను చూసేది నా చేతికి తెలియకుండా పోతుందా? నా చేయి చేసేది నా కాలుకు తెలియకుండా పోతుందా? నా చెవికి తెలిసిన సంగతి నా ముక్కుకు తెలియకుండా పోతుందా? నా కన్ను చూసిందంటే నా దేహం అంతా చూసిందని అర్థం. నా చెయ్యి ముట్టుకుందంటే అంటాడు, ఏం తీసుకున్నావంటే నా చెయ్యి సార్ నేను కాదు అంటే ఏమంటాడు? పిచ్చోడు అంటారు. నా చెయ్యి ముట్టుకుందంటే నా దేహమంతా ముట్టుకుందని అర్థం. ఈయన చర్చించలా తన భార్యతో.
దెర్ ఇస్ నో వన్నెస్. తీర్మానాలలో, నిర్ణయాలలో భార్యాభర్తల మధ్య ఏకత్వము లేదు. ఈమె కొడుకును పిలిచింది, యాకోబును. మీ నాన్న చెప్తున్నప్పుడు విన్నాను, ఈమె చెప్పలా. ఈమె ఒక నిర్ణయం తీసుకుంది. వెరసి వినండి వినండి వినండి. ఈమె ఇష్టం ఈమె చేసింది, ఆయన ఇష్టం ఆయన చేశాడు. ఇద్దరూ కలిసి చర్చించలా. ఫలితం ఏంటో తెలుసా? ఫలితం ఏంటో తెలుసా? జీవిత కాలం నేటి వరకు యాకోబు సంతతికి, ఏశావు సంతతికి నేటికి వైరమే. నేటికి వైరమే. యాకోబు ఏశావుల మధ్య ద్వేషం రగలటానికి కారణమైంది వీరే. ఏకత్వము లేకపోవటం అన్నది కుటుంబాలకు అతి భారీ ప్రమాదం. కొత్త నిబంధనలో ఒక కుటుంబాన్ని చూపిస్తాను, దయచేసి రండి. లూకా సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం. చాలా బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్ వీరిది. 2వ అధ్యాయం, 2వ అధ్యాయం, లేకపోతే 1వ అధ్యాయం, సారీ, నేను 2వ అధ్యాయం అన్నాను, 1వ అధ్యాయం. 1వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, ఎలిజబెతు నీ కుమారుని కనును, పేరు పెట్టుదు అన్నాడు. పేరు చెప్పాడు. ఎవరు? దేవుని దూత చెప్పాడు. తర్వాత ఏమయ్యాడు జకర్యా? 18లో నాకేలాగు తెలియను అన్నాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వేమవుతావు అన్నాడు. నువ్వు మూగవాడివై ఉంటావు అని చెప్పాడు. ఎక్కడ? 19-20 వచనాల్లో మీరు చూడండి. 19-20 వచనాల్లో మూగవాడై ఉంటాడు. ఇంటికి వెళ్ళారు, అయిపోయింది. కొంచెం ఇటు చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు ఇటు చూడండి, అయిపోయింది. ఇంటికి వెళ్ళాడు, యోహాను పుట్టాడు. ఏం పేరు పెడదాం అన్నారు. ఏం పేరు పెడదాం అని అన్నారు. ఏం డిస్కషన్ చూడండి వాళ్ళ ఇంట్లో. పేరు గురించి డిస్కషన్. మీరు కూడా పేరు పెట్టన్నా అంటారు. 2 పేర్లు పంపిస్తే ఇంకోటి చూడన్నా, అది పంపిస్తే ఇంకొకటి చూడన్నా. ఆ మాత్రం దాన్ని నన్ను ఎందుకు అడగడం? మీరే ఎన్నుకొని చెప్తే నేను పేరు పెడతా. ఆడైతే పిచ్చి పిచ్చి పేర్లు చెప్తుంటారు. ఆడ వేల మందిలో ఉంటారు. వాళ్ళు ఏదో పేరు చెప్పేస్తే అట్లే భాగ్యంగా భావించి తీసుకొస్తారు. వీడికి వస్తేనేమో ఈ పేరు కాదు, ఇంకోటి చూడన్నా, ఇంకోటి చూడి, ఇంకోటి. ఎన్ని పేర్లని మనం ఏదో వాక్యం చెప్పడానికి కూర్చుని ఉంటాం. అర్జెంట్ అన్నా, ఆధార్ కార్డులో నమోదు చేయించాలన్నా, తొందరగా చెప్పనా. మీకు తెలియదు పరిస్థితి. పేరు పెట్టు అన్నప్పుడు వదిలేయండి. ఊరికేం నోటుకొచ్చింది పెట్టం. మేము ఒక మాట అడుగుతాను, ప్రభువా వాళ్ళకేం పెట్టమంటావు, ఒక ఆలోచన ఇవ్వు అని అడిగి తర్వాత పెడతాం. సరే, వీళ్ళ మధ్య కూడా ఇదే పేర్లను గురించిన డిస్కషన్ వచ్చింది. చూడండి, 1వ అధ్యాయం 60వ వచనం, లేకపోతే 59. 8వ దినమున వారు శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అనే పేరు వారికి పెట్టబోచుండగా తల్లి, అలాగూ వద్దు, వానికి యోహాన్ అని పేరు పెట్టమన్నాడు. కొంచెం ఇప్పుడు వింటారా? నాకు ఒక ప్రశ్న ఉంది, మీరు ఆన్సర్ చెప్పండి. నువ్వు యోహానను పేరు పెడతావు అని చెప్పాడు దేవుని దూత. మనోడు మూగవాడైపోయాడు. ఇంటికి వచ్చి భార్యకు, కొడుకు యోహానను పేరు పెట్టని చెప్దామంటే నోరు లేదు. ఇప్పుడు ఆమెను అడిగారు వాళ్ళు, ఏం పేరు పెడదామంటే ఆమె ఏమనింది? యోహాన్. ఎవరు చెప్పారు? ఎట్లా తెలిసింది? ఈయనేమో మూగవాడు, యోహానని పేరు పెట్టమని చెప్పినవాడు దేవుని దూత, ఆమె అదే పేరే చెప్పింది. ఈ కమ్యూనికేషన్ ఎట్లా సాధ్యమైంది? మీకు బైబిల్ చదివితే ఈజీగా అర్థమవుతుంది. అక్కడే ఒక క్లూ వదిలినారు. చూడండి, 1వ అధ్యాయం 63వ వచనం. అతడు వ్రాత పలక తెమ్మని. ఇప్పుడు ఎట్లా మాట్లాడుకునింటారు వీళ్ళు? చెప్పండి, నాకు నీళ్ళు ఇవ్వు. ఎక్కడ రాసింటాడు? కుమారునికి పేరు పెట్టేది మాట్లాడడానికి నోరు రాకపోయినా తన భార్యకు సమాచారాన్ని చెప్పాడైనా. ఎవరు? జకర్యా. దెర్ ఇస్ ఎ వన్నెస్. కమ్యూనికేషన్కి ఛాన్సే లేదు. భార్యకు తెలియకుండా ఆయన దాన్ని దాచిపెట్టలా. రివీల్డ్, విషయాన్ని బయలుపరిచాడు. వారి మాటలలో, వారి తీర్మానాలలో ఏకత్వం ఉంది.
వారి సంభాషణలు జరిగాయి, వారి మధ్యలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఏకత్వం లేని భార్యాభర్తలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమ్మా, అంత నీ ఇష్టమేనా? ఇది చెప్తారు, ఆయన ఇది కాదు అంటాడు, ఏదో ఒక పేరు పెడతారు, ఇది కాదు అంట, మళ్ళీ ఇది అంటాడు ఆయన, అది కాదు ఇట్లా అంటారు, ఇంకోటి చెప్తాడు అది కాదు ఇట్లా అంటారు. లాస్ట్కి వీళ్ళు ఎక్కడికి వస్తారు తెలుసా? సర్లే నీ ఇష్టం. అప్పుడేమవుతుంది? వీళ్ళ ఇష్టమవుతుంది. వినండి, భార్యాభర్తల మధ్య సమ్మతితో కూడిన ఏకత్వం ఉండాలి. సమ్మతితో కూడిన ఏకత్వం, సనుగులతో కూడిన ఏకత్వం కాదు, బాధతో కూడిన ఏకత్వం కాదు. ఎస్, నేను సమ్మతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను అని. ఈ మాట ఎక్కడ రాయబడిందో తెలుసా? 6వ అధ్యాయం 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం. అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. 5వ అధ్యాయం 1వ వచనం, అపోస్తుల కార్యాలు. త్వరగా, టైం లేదు. ఏకమై అని ఉంటుంది కదా, సూన్ అనే గ్రీక్ వర్డ్ వాడారు. ఏకమై అనే చోట సూన్, SOON, సూన్ అనే ఒక గ్రీక్ వర్డ్ వాడారు. సూన్ అంటే అర్థం ఏంటో తెలుసా? జస్ట్ నువ్వేమైనా చెయ్యి, నేను నీ పక్కలో వచ్చి నిలబడతా, అంతే దాని అర్థం. నువ్వు ఏమైనా చెయ్యి, నేను నీ పక్కలో నిలబడతా. ఇలా చేద్దాం, ఓకే చేద్దాం, ఇలా చేద్దాం, ఓకే చేద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఏకత్వం భక్తిహీనానికి సంబంధించిన ఏకత్వం, అపవిత్రతకు సంబంధించిన ఏకత్వం. ఇది మాదిరికరమైన ఏకత్వం కాదు. వీళ్ళు నష్టపోయారు, భార్యాభర్తలు ఇద్దరి ప్రాణం పోయింది. కానీ ఇక్కడ ఏకమై అనే పదాన్ని మాత్రమే తీసుకోండి. ఏకమై అంటే అర్థం ఏంటంటే, నీవెక్కడికి వెళ్ళినా అయ్యా నేను నీతో నిలబడతా, నేను నీతో ఏకీభవిస్తున్నా. సంతోషంగా నువ్వు ఏమి చెబితే అది ఏకీభవిస్తున్నా. భక్తికి సంబంధించిన ఏకత్వాన్ని గురించి మాట్లాడుతున్నా నేను, భక్తిహీనతకు సంబంధించిన ఏకత్వం కాదు. అననీయ సఫీరాల ఏకత్వం ఎలాంటిది? భక్తిహీనతకు సంబంధించిన ఏకత్వం. చర్చికి పోదాం అంటాడు ఈయన, వద్దు ఈరోజు షాపింగ్కి వెళ్దాం అంటది ఈమె. ఈయన ఏమంటాడు? ఏకీభవించాలని చెప్పినారు కదా, ఏకీభవిద్దాం అని కాదని అర్థం. ఆత్మ సంబంధమైన తీర్మానాల దగ్గర, ఆత్మ సంబంధమైన నిర్ణయాల దగ్గర సంఘానికి, కుటుంబానికి, సమాజానికి క్షేమము కలిగించే నిర్ణయాల దగ్గర ఏముండాలి? ఏకత్వం ఉండాలి. వారికి ఏకత్వం ఉండాలి. కానీ ఈ స్టెఫెను ఇంటి వారికి ఏముంది? ఏకత్వం. మేము పరిశుద్ధులకు పరిచర్య చేయాలనుకున్నానని తండ్రి అంటే, కుటుంబం అంతా ఏమంది? ఎస్, మేము ఏకీభవిస్తున్నాం. నాకు ఇష్టం లేదయ్యా వాళ్ళ బట్టలు ఉతకాలా, అడిగినప్పుడల్లా అది ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి, మనము నష్టపోవాలి, నా చేత కాదు, నేను చేయలేను, నాకు బలము లేదు, నాకు ఓపిక లేదు, అప్పుడు మాదిరి శక్తి లేదు, నాకు రోగం ఉందని నీకు తెలియదా, నా దేహంలో బలహీనత నీకు తెలియదా, నువ్వు ఎట్లా తీర్మానించుకున్నావు, నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు, నా గురించి నువ్వు ఆలోచించాలి కదా, ఇంకొకటి చేద్దాం అని వాళ్ళు అనలేదు. ఈస్ట్ గోదావరిలోనే ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ప్రాంతం మన వైలపల్లి ప్రాంతం. ఒక దైవ సేవకుడు నాకు చెప్పాడు, పూరి గుడిసెంట మనం పోతేనే 2 మంచాలు వేస్తారట. ఆ 2 మంచాల దగ్గర టూత్పేస్ట్, బ్రష్, సోపు, కొత్త టవల్, కొత్త పంచ, తర్వాత ఒక పెర్ఫ్యూమ్ బాటిల్ రెడీకి పెట్టింటారంట. 2 మంచాలు ఉంటాయి ఇద్దరు సేవకులకి. నీవు పొరపాటున షర్టు వదిలి అక్కడ తగిలిస్తే అది అక్కడ ఉండదంట. ఒక ఆయన పాపం ఒక అంగితో వచ్చినాడంట వాళ్ళ దగ్గరికి. నిజంగా జరిగింది ఇది. షర్ట్ వదిలి టీషర్ట్ వేసుకొని భోజనానికి పోయి వచ్చాడు, షర్ట్ లేదు. నెక్స్ట్ మీటింగ్ పోవాలి ఆయన. సీరియస్గా. ఆమె అంతే, ఆయన అంతే, వారి పిల్లలు అంతే. తమ్ముడు, బ్రదర్, నేను అలాంటి కుటుంబాన్ని చూడలేదు అని. దైవ నిర్ణయాల దగ్గర, దైవ తీర్మానాల దగ్గర, సేవకు సంబంధించిన తీర్మానాల దగ్గర, సేవకు సంబంధించిన నిర్ణయాల దగ్గర, దేవునికి సంబంధించిన తీర్మానాల దగ్గర,
దేవునికి సంబంధించిన నిర్ణయాల దగ్గర ఏకీభవించని భార్యలుంటే మీకు నష్టం, ప్రమాదం. భర్తలు ఎవరైనా ఉంటే మీకు నష్టం, ప్రమాదం. నీ భర్త ఒక దైవికమైన తీర్మానం తీసుకుంటే దానికి మీరేం చెప్పాలి? ఎస్. నీ భార్య ఒక ఆత్మ సంబంధమైన మంచి నిర్ణయం తీసుకుంటే నువ్వేం చెప్పాలి? ఎస్ చెప్పాలి. ఒక ఆయన బాధ, నేను కుటుంబ ప్రార్థన చేసుకుందామని పిలుస్తానన్నా రారు. ఒక ఆయన వేదన, అందరూ చేసుకుంటున్నారు, రారు. ఆత్మీయ తీర్మానాలు నీ భర్త చేస్తే నువ్వేం చేయాలి? నీ కుటుంబానికి దీవెన, నీ ఇంటికి దీవెన, దేవుని ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తారు. దైవిక తీర్మానాల దగ్గర మీ జీవిత భాగస్వామితో ఏకీభవించండి. మామయ్య ఒక మాట, నీ పిల్లలు ఒక మంచి నిర్ణయం, ఆత్మ సంబంధమైన తీర్మానం తీసుకుంటే తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? చెప్పాలి, ఏకీభవించాలి. వాళ్ళ తీర్మానాలలో, వారి నిర్ణయాలలో వారికి ఏముంది? ఏకత్వం. చివరిది ఆ మాట చదివి మనం ముగించుకుందాం. మూడవది చూడండి, వారి ఏకత్వం విశ్వాస విషయంలో మాత్రమే కాదు, వారి ఏకత్వం తీర్మానాల విషయంలో మాత్రమే కాదు, వారి ఏకత్వం దేని విషయంలో చూడండి. అదే 16వ అధ్యాయం 15వ వచనం మరలా చదువుతారా? స్టెఫెను ఇంటి వారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారనియు మీకు తెలియను అని అన్నాడు. చాలు. ఇప్పుడు చెప్పండి, నిర్ణయాలు తీర్మానాలే కాదు, వారు చేసే పరిచర్యలో కూడా ఏముంది? ఏకత్వం. పరిచర్యలో ఏకత్వం, పరిచర్యలో ఏకత్వం. తీర్మానాలు మాత్రమే కాదు, నిర్ణయాలు మాత్రమే కాదు, పరిచర్యలో ఏకత్వం, పరిచర్యలో ఏకత్వం. ఒక మంచి కుటుంబాన్ని చూపించమంటారా? పరిచర్యలో ఏకీభవించిన ఒక కుటుంబాన్ని. 20వ అధ్యాయం ఆదికాండానికి రండి. 19వ అధ్యాయం ఆదికాండానికి రండి. ఆదికాండం 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను. అదే పరిచర్య అంటే. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి, కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములు బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. శారాను అడిగాడా? అయ్యా అమ్మా, ఏమ్మా ఏమన్నా ఉందా? మనోళ్ళు ముందు ఇంట్లోకి పోతారు, ఏమన్నా ఉందా? వీళ్ళు ఏమంటారు, నువ్వు చెప్పొద్దా? డైరెక్ట్ టీదే అంటే ఇక్కడ పాలు ఉండొద్దా? చెప్పాల్సిన అవసరమే లేదు. అబ్రహాం ఏమీ అడగల. కొంచెము నీళ్లు తెప్పించేదను, కొంచెము ఆహారము తీసుకోండి, కొంచెం బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళొచ్చు. బ్రతిమలాడాడు వారిని. అయిపోయిందా? ఏం చేశాడు తర్వాత అయినా? చూడండి 18వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఎవరితో చెప్పాడు? శారాతో చెప్పాడు. 7వ వచనం చూడండి. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివారికి కూడా చెప్పాడు. ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు ఇప్పుడు? అబ్రహాము, శారాయి, పనివాడు. ఇంటిలో ఉన్న వారందరూ దేంట్లో పాలు పొందారు? ఏముంది పరిచర్యలో? ఏకత్వం. అది తీసుకురా అంటే టైం లేదు, ఇంకోసారి తెస్తా. దేవుని పని కలిసి చేశారు. అబ్రహాము చేశాడు, శారాయి చేసింది, పనివాడు చేశారు. స్టెఫెను ఇంటి వారందరూ. మరొక వచనం చూడండి త్వరగా. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం త్వరగా.
సిద్ధము చేయుచుండగా, ఎవరు యాక్చువల్గా ఏమని రాయబడాలి? ఆ సహోదరి సిద్ధము చేయుచుండగా, ఆయన భార్య సిద్ధము చేయుచుండగా. కానీ అక్కడ ఏమనుంది? పేతురు వచ్చాడు. పేతురా పౌలు అక్కడ 10వ అధ్యాయం కదా. పేతురు వచ్చాడు అని ఆ ఇంటిలో ఉన్న ఆయన భర్త, ఆ భార్య, పిల్లలు మొత్తం అందరూ హడావిడి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంటివారు భోజనము సిద్ధపడ. బైబిల్ ప్రతి పదానికి ఒక బలమైన అర్థాన్ని ఇస్తుంది. ఆమె భోజనం సిద్ధపరుస్తుండగా లేదు, ఆ ఇంటి వారు భోజనము సిద్ధపరుస్తుండగా. 16వ అధ్యాయంలో ఇంకొక వచనం చదవండి, నేను ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15, 16, 17వ వచనం చూడండి. స్టెఫెను, ఫొర్మునాతు, అకయికు అనువారు వచ్చినందుకు నేను సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వారు తీర్చి అని అంటాడు. చాలు, అక్కడ ఆగిపోదాం. హలో ఒకసారి వినాలి. పౌలు ఎఫెస్సులో ఉన్నాడు. ఈ పత్రిక రాసిన సమయానికి పౌలు ఎక్కడున్నాడు? ఎఫెస్సులో ఉన్నాడు. ఎవరికి రాశాడు? వీళ్ళు ఏ సంఘంలో ఉన్నారు? వినాలి. వీళ్ళు ఏ సంఘంలో ఉన్నారు? కొరింథీలో ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? స్టెఫెన్ ఎక్కడికి వెళ్ళాడు? నా దగ్గరికి వచ్చారని పౌలు రాశాడంటే ఎక్కడికి వెళ్ళాడు? మాట చెప్పండి మరి. ఎఫెస్కి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? స్టెఫెను, ఎవరు? ఫొర్మునాతో. ఎవరు అనుకున్నారు? అకయికు. నిన్న ఒక దైవ సేవకునితో మాట్లాడుతుండగా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని చెప్తున్నాను. ఈ ఫొర్మునాతో అకయికి అనువారు అప్పుడు స్లేవరీ ప్రాక్టీస్లో ఉండేది కదా, బానిసత్వం. ఆ ఇంట్లో దాసులట, బానిసలంట. వాళ్ళు కూడా ప్రభువుని ఎరిగిన వాళ్ళేనట. అంటే పరిచర్యలో భార్యాభర్త పిల్లలే కాదు, బానిసలను కూడా ఇన్వాల్వ్ చేశాడు ఆయన. ఈయనకెంత పిచ్చుండాలి. పరిశుద్ధులన్నా, పరిచర్యన్నా, దేవుడన్నా ఎంత వ్యసనం ఉండాలి ఈయనకి. కుటుంబం అంతా పరిచర్య చేసింది. నీ కుటుంబానికి ఉందా ఈ భాగ్యం? అమ్మా, అయ్యా, నీ కుటుంబానికి ఉందా ఈ భాగ్యం? నీవు ఒక్కడే చేస్తున్నావు ఏండ్ల తరబడి. ఆమె ఒక్కటే చేస్తుంది. నీ కొడుకు ఒక్కడే చేస్తున్నాడు, నీవు నిద్రపోతున్నావు. విశ్రాంతి తీసుకుంటున్నాం, మన ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం. స్టెఫెను ఇంటి వారందరూ పరిచర్యలో ఏకత్వము కలిగిన ఒక అద్భుతమైన కుటుంబం కొరింథీ సంఘంలో ఉంది. ఆ సంఘం ఎంత ధన్యవంతమైంది, ఎంత భాగ్యవంతమైంది, ఎంత ధన్యమైంది. ప్రియులారా, అలాంటి కుటుంబాలు నేటి సంఘాలకు కావాలి. విశ్వాసములో ఏకత్వం, నిర్ణయాలలో, తీర్మానాలలో ఏకత్వం, పరిచర్యలో ఏకత్వం. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాయా? హలో ఓ గృహ యజమాని, అమ్మా, మన కుటుంబాలు ఉన్నాయా? ఒకసారి పరిశీలన చేయండి, ఆలోచన చేయండి. ఒక మంచి తీర్మానం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మన కుటుంబాలకు కూడా విశ్వాస విషయంలో ఏకీభవిద్దాం, తీర్మానాలు, నిర్ణయాల దగ్గర ఏకీభవిద్దాం, ఏకత్వాన్ని కలిగి ఉందాం. 3 పరిచర్యలో ఏకత్వాన్ని కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. లేఖనం అపవాది ఎత్తుకొని పోకుండా, కొంతకాలమైన తర్వాత శ్రమలు, శోధనలు వాక్యానికి నష్టం కలిగించకుండా, లోకం, ధనం, ఐహిక విచారాలు వాక్య ఫలం లేకుండా చేయకుండా, వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరిచి అలాగున జీవించడానికి కృపనిమ్మని చెదరి వెళ్ళిపోతుండగా ఈ మధ్యాహ్న కాలపు దీవెన ఆశీర్వాదాలు చేరి వచ్చిన ప్రియులందరిపైన, స్థానిక సంఘం కుటుంబాలందరిపైన సమృద్ధిగా అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి పంపుమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలు.